కేవలం ఎలక్షన్ల కోసం చేతులు దులుపుకున్నారు తప్ప ఎవరు కూడా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టలే తప్ప కొత్త పట్టలు ఒక్కటి కూడా రాలేదు. అదేవిధంగా సక్సెస్ చాలా మంది చనిపోయారు, వాళ్ళ పేరు మీద వాళ్ళకు పట్టాలు ఇవ్వనట్టు కూడా ఈరోజు ఇస్తలేరు. అంటే మళ్ళీ దానికి కూడా మళ్ళీ రీసర్వేలు పెట్టించుకొని మళ్ళీ వాళ్ళ కొడుకులకి వాళ్ళన్న కూడా పట్టాలు కానటువంటి పరిస్థితి. అందుకే మా సీఎం గారు మరి మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజే నిర్ణయించుకునేది కదా, తప్పకుండా పోడు భూములకు కూడా సంపూర్ణమైన హక్కులు కల్పించాలి అనే ఆలోచన ఆ రోజు తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎవరో పారిపోయిన దొరలందరూ కూడా మా భూములన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నారు అక్కడికి. వాళ్ళ భూమి ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళ మునిమనుమలు వచ్చేసి మా భూములన్నీ వాళ్ళ తిరిగి వస్తున్నారు. ఆ రైతు బంధు అంతా కూడా వేరేళ్ళకి వెళ్ళిపోయింది, పొజిషన్లో మనమల్లు ఉన్నారు. కాబట్టి ఖానాపూర్ నియోజకవర్గంలో ఒక్కటి కూడా వాళ్ళు చూపెట్టలేరు, ఒక బిల్డింగ్ కూడా చూపెట్టలేరు ఖానాపూర్ నియోజకవర్గంలో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగింది ఏం లేదు. వజ్జన నాకు తెలిసి మీరు 21 ఆగస్టులోనే పార్టీలో జాయిన్ అయ్యారు అనుకుంటా, ఇది మన దండోరా సభలో. మీరు 2.5-3 ఏళ్ళు అవుతుంది పార్టీలో జాయిన్ అయ్యి. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి కానీ విధి విధానాల గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారంటే దీన్ని బాగా స్టడీ చేసినారు అనుకోవచ్చా? తప్పకుండా అన్న, ఎందుకంటే మనం ఒక పార్టీ ఏ పార్టీ అయినా సరే ఒకడు మంచి చేస్తుంటే దాని గురించి ప్రతి ఒక్కటి ఆలోచిస్తాం. ఈ రోజుకు నేను విజ్ఞానవంతుని, నేను ఏదో ఇలిటరేట్ని కాదు, ఆధారం మిసలాగా అంగోడు చాపడు ఇంకేదో కాదు కదా. కాబట్టి నేను బాగా చదువుకునే వ్యక్తిని. ఇప్పుడు రేపటి రోజు మీరు వచ్చినట్టే సరే మీరు 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 ఏం అడుగుతారనేది కూడా నా మనసులో ఉంటుంది ముందే. తప్పకుండా ప్రతి దాంట్లో ప్రిపరేషన్ అవుతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం గురించి కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ ఏం చేసిందో కళ్ళకు అద్దం కట్టినట్టు కనబడుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏం చేయాలో అది చేసేసింది కదా. రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది, చాలా రకాలుగా అనుకున్నారు. ఎక్కడ వస్తుంది పార్టీ, తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. కాబట్టి మేమంతా చాలా పర్ఫెక్ట్గా పార్టీ గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, వాళ్ళు చేసిన పనుల గురించి కావచ్చు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. మీరు ఇంత మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి ఖానాపూర్లో ఏం అభివృద్ధి జరగలేదు అన్నారు కదా. 10 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో ఎట్లా చేసి చూపిస్తారు మీరు? తప్పకుండా వాళ్ళకి కావాల్సింది ఏంటిదన్నా, ఈ 5 ఏళ్లలో కావాల్సింది ఏంటిది, మనకు వాస్తవంగా సామాన్యుడికి కోరుకునేది మనం ఇవ్వాలి. అభివృద్ధి అంటే మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమో లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినంత మాత్రం మనం అభివృద్ధి చేసినట్టు కాదు. ఈరోజు ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి. ఈరోజు కేసీఆర్ అనే వాడు ఏం చేశారంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఈరోజు శ్మశాన వాటికలు ఎవరు అడగలేదన్నా, రైతు వేదికలు ఎవరు అడగలేదు, పార్కులు ఎవరు అడగలేదు. అంటే అసలు వాస్తవంగా ఏం కావాలి, తినడానికి తిండి కావాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కావాలి. రేషన్ కార్డులు పెళ్లి లేని వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉండడానికి ఇల్లు కావాలి, ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. ఏదో మండల కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ అని కట్టుకున్నారు. ఇప్పటికి ఉట్నూరులో, మా నియోజకవర్గం ఉట్నూరులో కట్టుకున్న బెడ్రూమ్ అవన్నీ కూడా పడిపోవడానికి సిద్ధంగా వచ్చినాయి. ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి. నీళ్ళు ఈరోజు మా గ్రామం ఉందన్నా, మా గ్రామంలో ముందు నుంచి కూడా మాకు పుష్కలంగా వాటర్ ఉంది. మా గ్రామంలో కూడా మాకు మిషన్ భగీరథ పేరు మీద ఒక ట్యాంక్ తీసుకొచ్చి కట్టేశారు, దాంట్లో నీళ్ళు రాదు, మేము పాత వాటరే వాడుకుంటున్నాం. అంటే దాహం ఎవరికైతే అవుతుందో వాళ్ళకి నీళ్ళు తాగిపోయాలి, ఆకలి ఎవరైతుందో వాళ్ళకి తిండి తినిపించాలి. ఈరోజు మా దగ్గర చేపల ఒక విలేజ్ ఉంటుంది. ఎస్, ప్రధానమైన సమస్యలతో పాటు వాళ్ళకి మిగతా ఆల్టర్నేట్గా మనకు విద్యాపరమైన ఏమైనా అవసరం ఉంటే బిల్డింగ్లు కట్టడం కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు అవసరం ఉంటే ప్రాజెక్టులు కట్టడం కావచ్చు. ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు వాస్తవంగా కడెం ఖానాపూర్ ఏరియాలో కోరుకునేది ఏంటిది అన్న, కడెం ప్రాజెక్ట్ని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా సదర్మట్ కెనాల్ నిర్మించాలని కోరుకుంటున్నారు, డిగ్రీ కళాశాలను కావాలని కోరుకుంటున్నారు. అవి మనం చేయాలి. వాళ్ళు అడిగినవి చేస్తేనే దాన్ని మనం అభివృద్ధి అనుకుంటాం తప్ప ఏదో అభివృద్ధి అంటే ఏదో సీఎం లాగా నేను డల్లాస్ని చేస్తా, తెలంగాణ ఏదో బాగా మాట్లాడారు కదా, అది కాదు. ఆ ప్రాంత వాళ్ళకి ఏమైతే కావాలో అది మనం ఇవ్వడమే అది డెవలప్మెంట్ తప్ప స్పెసిఫిక్గా మనం చేసేది ఏముండదు. ప్రజలు కోరుకున్న విధానం. రైట్ అన్న, స్ట్రేట్ గా మాట్లాడండి. ఖానాపూర్గా మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటివరకు? అన్న, నేను ముందే చెప్తున్నా, ఒక పేదవాడు బీదవాడు ఆ రోజులు ఏం చేసినా మనం ఇది కామని. ఈరోజు మనకి ఏదైతే పార్టీలు మనకి ఏదో పార్టీ అయితే ఫండ్ ఇచ్చిందో ఆ ఫండ్తోటే తిరిగినాం. ఈరోజు చాలా మంది దగ్గర మనం నిన్న కూడా కొంత డిస్కస్లు వస్తే నేను చెప్పిన, కొంతమంది మా మిత్రులు కలిస్తే అరే ఎట్లా తిరిగిన అనేది ఏం లేవంటే, ఈరోజు మా మిస్సెస్ కూడా టీచరే, అది కూడా మొన్న వచ్చింది, ఆమెకు జీతం వచ్చింది 40,000. ఆ 40,000 జీతంతో నేను తిరిగిన. తినడానికి మాకు పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ అంటే కూడా నేను తిరగడానికి వినియోగించుకున్నాను. కాబట్టి ఈరోజు అక్కడ మనకు స్పెసిఫిక్గా మనం కొన్ని కోడ్లు ఏం ఖర్చు పెట్టలే, లక్షలలో మనం ఖర్చు పెట్టినాం. ఏదైతే మనకు పార్టీ పరంగా మనకి ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ పార్టీకి సంబంధించిన అమౌంటే మనం వినియోగించుకున్నాం తప్ప ఎక్స్ట్రాగా ఏం చేయలే. కాబట్టి నేను ఒక బీదవాడిని ప్రజలందరూ కూడా ఆలోచించుకున్నారు తప్ప, ఉద్యమకారుడు మా కోసం పనిచేస్తాడని ఆలోచించారు తప్ప మన ద్వారా డబ్బులు ఇచ్చేవారు లేకపోతే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారు. జాన్సన్కి 30 నుంచి 40, 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. రాథోమస్ అదే రేంజ్లో ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు డబ్బు, ప్రతిదానికి డబ్బు అనేది ప్రామాణికం కాదు. డబ్బులు ఉంటేనే రాజకీయం చేస్తామని కాదు, డబ్బు లేనివాడు కూడా రాజకీయం చేయొచ్చు. ఈరోజు నన్నే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏ స్టూడియోలో వచ్చి చెప్పమన్నా ఎవరేం చేసినా
నా దగ్గర మీరు ఇప్పటికి నా బ్యాంక్ అకౌంట్లో చూసినా నేను 50,000 ఉన్నాయి. ఓకే, ఉన్న పేట చెప్తాను, ఇప్పటికి నా అకౌంట్ చూసినా 50,000 ఉన్నాయి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా 50,000 మెయింటైన్ చేస్తారు. యా, ఇప్పటికి నాకు అకౌంట్లో చూడండి, ఇప్పటికి చూపెట్టమంటే చూపెడతా, 50,000 నా అకౌంట్లో లేవు. అన్న, ఈ రోజు రేపట్లో సార్వత్రిక ఎన్నికలు అంటే 100 కోట్ల రూపాయలతో ముడిపని ఉన్న నేపథ్యంలో వెడమబోజు గారు కేవలం లక్షల్లో ఖర్చు పెట్టి ఎట్లా ఎమ్మెల్యే గెలిచిండు? లక్షల్లో ఖర్చు పెడితే అంటే ప్రజల ఉదయాలు ఉండాలన్నా. వీళ్ళతోటి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ముందు మాట్లాడే అన్ని నిజాలు మాట్లాడుతున్నారు, ఏదో కెమెరాల ముందు చెప్పాలి. కెమెరాల ముందు కాదు, నిజాలే మాట్లాడదు. దీని మీద దేని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకున్నారు కాదు ఇతనికి ఏమో 1,000 కోట్లు ఇస్తారు. దేని మీద ఇస్తారు? ఎస్సీ ఎస్టీలు అంటేనే మా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా దగ్గర అసలు నాట్ ఓన్లీ విడవబోజు, మిగతా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎవరైనా లేకపోతే మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చి తిరుగుబడిన డబ్బులు ఇస్తే తిరగడం తప్ప మనం ఏం లేదు. మనం ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. ఇప్పటికీ నా ఇంటికి డైరెక్ట్ పోయి చూడొచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇదంతా పేక్ బై విడవబోజు దగ్గర ఏమైనా ఉంటుంది, వట్టిగానే ఎమ్మెల్యే అవుతాడని అనుకుంటారు. కానీ నా అమ్మ నాన్న నేపథ్యం చాలా మంది ఇక్కడ నా గ్రామంలో పోయి స్వయంగా వీడియోలు తీసినారు కదా, మా అమ్మ నాన్న ఏం పని చేస్తారో, లేకపోతే ఆ రెవెన్యూ ద్వారా రికార్డు తీసుకొచ్చి ఇతనికి భూమి ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు ఆస్తులు ఉంటే ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది కదా, మన డబ్బు ఉన్నదని చెప్పడానికి. నేను చెప్తున్నాను కదా, ఓపెన్గా చెప్తున్నా, మా మేడంకే జాబ్ ఉంది, టీచర్. అది కూడా 2020లో జాబ్ వచ్చింది. ఇది 23 జాబ్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ బేసిక్ పే ఎంతో 40,000 జీతం, అంతే తప్ప మనకి ఏం లేవు. ఆమె వచ్చి జీతమే తప్ప ఇంక వేరే కొత్తది ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం నాకు ఉంటుంది, దాని తప్ప ఇంకేది కూడా ఉండదు. కోట్లలో